పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞని. వాస్తు నవరత్న ఈ యంత్రాలు మంత్రాలు నవరత్నాలు జెమ్ స్టోన్స్ ఇవన్నీ పనిచేస్తాయా ఏదో పిచ్చిగా వేసుకుంటారని అనుకునే దాని గురించి నేను చాలా అన్వేషణ చేసిన. నా జీవితంలో సగ భాగం నేను మొత్తం ఈ అన్వేషణకే అంకితం చేసిన. అయితే నేను ఏంటంటే ఈ భూతము చేతబడి ఇవన్నీ ఉన్నాయా, ఈ చేతబడి ఉన్నదని అనుమానమా, లేకుంటే అడుగుటీనే సైకోగా ఫీల్ అయిపోయి అట్లా చేస్తాడా అంటే కాదు. డాక్టర్లు కూడా ఏదో సైకోగా పెట్టుకుండండి అది చేస్తారు. సైకో డాక్టర్ చేస్తే అదొకటి ఇదొకటి నిద్రగోలు ఇస్తాడు, ఆగమైపోతాడు. అందుకని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. నేను ఓ తాయితీ ఇస్తా, ఓ ధూపం ఇస్తా, అయితే వాడు మంచిగా అయిందని వస్తాడు. నేనే పిచ్చండి అయిపోతా చూసి. అరే ఏముంది ఈ తాయితీలా ఒక యంత్రం పెట్టించిన, సుదర్శన యంత్రము చండీ యంత్రం పెట్టించిన, ఇంత పొగ ఇచ్చిన, ఓ 250 మూలికలతోటి ఒక పొగ తయారు చేసిన. అది ఏం ప్రయోగం, దాని మీద ఏం ప్రయోగం ఏముండేవానికి ఎందుకు ఇట్లా మంచిగా అయిపోయాడు. విచిత్రపోతా నేను. గురువారు నాకు మంచిగా అయిపోయింది కానీ నిరవారుతున్నారు, అబ్బో ఎన్ని బాధలు పడ్డా మేము ఏం లలించి ఉంటారు. అది ఏంది ఇది ఇప్పటి వరకు నాకు అంతు తెలియలే. గాలిని చూద్దామంటే గాలి కనబడలేదు, నాకు ఈ మంత్రయంత్ర శాస్త్రాలు చూద్దామంటే అవి కూడా నిదర్శనంగా కనబడతలేవు. ఎవడో ఆడుతాడు, ఉన్నాడా దేవుడు చూపి అని అంటాడు. నువ్వు గాలిని చూపిరాను, నేను దేవుని చూపిస్తాను. వాని గాలిని చూపిమనాలి, మనం దేవుని చూపిస్తాం. ఏం పిచ్చిగా మాట్లాడుతుంటారు కొడుకులు. వాళ్ళని తీసుకొచ్చి యూట్యూబ్లో టీవీలలో అన్నల్లో కూర్చుండ పెడతారు ఆ పిచ్చోళ్ళని. ఆయనకి పిచ్చిలేసింది, ఆయన పిచ్చిలేసిన తీసుకొచ్చి అలా కూర్చుండ పెట్టాడు ఎందుకు అని రానియద్దు. నువ్వు అక్కడక్కడ ఏమైనా ప్రచారం చేసుకోపోరా, నువ్వు దేవుడు లేడు దేవుడు లేడని. వాడు దేవుడు లేడు అని అక్కడికి వస్తే దైవత్వంగా మారి ఆడు ఋషి ముని అయిపోతాడు. ఆడు అట్లా లేదన్నాడు. వాల్మీకి ఏమైండు, దొంగ ఉండే వచ్చినాడు నరికి పారేసేది. ఎంతోమందిని చంపేసిండు ఆయన. మళ్ళా వీడు మామూలుగానే ఉండు కదా బక్కపేద కానీ ఆయన మీదకి కూడా తిరగబాటు చేసిండంటే వాడిని చంపుడే. అట్లా దొంగతనాలు చేసిండు ఆయన. ఆఖరికి వస్తే వాల్మీకి బోయోడు పోయి దొంగ చక్రధరుడు అనే దొంగ పోయి ఆఖరికి ఆయన ఏమైండు, వాల్మీకి ఒక గురువు అయిపోయిండు. రామాయణం రాముడు గుట్టకు ముందే రాసిండు. అట్లా ఇవన్నీ ఏంది విచిత్రం జీవితంలో. నా జీవితంలో నేను ఎన్నో అనుభవించిన. నేను కూడా దేవుణ్ణి నమ్మకపోయేది ఒకప్పుడు. అయితే ఇవన్నీ ఏంటంటే నాకు కొన్ని సంఘటనలు జరిగినాయి. దయం పట్టిందని వచ్చారు. అక్కడ చూస్తే ఏముంది, అది వాళ్ళ ఇంట్లో ఏమున్నది చెప్తుంది. అది ఈ ఊరిది కానే కాదు. వాళ్ళ ఇంట్లో ఈ ఊరు సపోజు ఒక బడంగిపేట అల్మాజ్గూడనే ఏందో ఉన్నదనుకో ఊరు. అయితే దాని ఊరు వచ్చి సికింద్రాబాద్. ఆ ఊరికి వెళ్ళి ఈ ఊరికి వస్తే ఈ ఊరు దయ్యం పట్టింది దానికి. వాళ్ళ ఇల్లు పేరు చెప్తుంది, వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయి చెప్తుంది, వాళ్ళ ఇంట్లో అది ఏమేమి దాచిపెట్టింది చెప్తుంది. నోరు తెచ్చింది నేను.
ఆడ పోయి ఒక ఆమె ముసలిది పట్టింది, వాళ్ళ ఇంట్లో ముసలామె అది ఏమని చెప్తుంది, మా ఇంట్లో 8 రూపాయలు పెట్టి 20 రూపాయలు అని గోడల మా కొడుకు గిట్ట చెప్దాం అనుకున్నా, అప్పటికే నేను వెళ్ళిపోయినా, చచ్చిపోయినా. అంటే మరి ఇప్పుడు చూపి మేము అని అంటే నీకు చూపి మీకు మా కొడుకుని పిలిపి అంటే పిలిపిస్తే అది తీసుకుపోయి చూపించింది. ఆ ఊరు మనిషి కాదు మరి ఎట్లా చూపించింది, అది ఆడు బలగొట్టగానే జర్రమని 7 రూపాయలు వెళ్ళినాయి, ఆడు పరిశాన్ అయిపోయాడు. అట్లా ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి నా గుండెలో నాటకపోయినాయి. దైవం ఉందా అనేది, యంత్రం ఉందా అనేది. నేను ఒక చిన్నది పాత పుస్తకాలు వచ్చి మంత్రాలయ యంత్రాలయ ఆ అపార్ట్మెంట్లో తీసుకొచ్చి చదువుతుంటే అది తెచ్చి ఒక గోడకు అంటించినాం. అంటించి దానికి అగరబత్తీలు పెడుతుంటే ఏమైంది, అది మంచిగా 41 రోజుకు కాల్ లెటర్లు వస్తూనే ఉన్నాయి. ఉద్యోగం 41 రోజులలో వస్తుంది, ఈ యంత్రానికి పూజ చేస్తాను పరిశ్రమ టకా వస్తూనే ఉన్నాయి, కాల్ షీట్లు అయిపోయింది. అంటే ఏంది ఇది అనేది నాకు ఇప్పటికీ ఒక సందేహంగానే ఉంటుంది. మేము ఎన్నో ఇవి బిజినెస్లు చేసి అందరు లౌక్యంగా చేసి అప్పులపాలు అవుతారు కదా, అది ఎట్లా అప్పులపాలు అయ్యేది కూడా నేను చెప్పిన మస్తు ఎపిసోడ్లు. అయితే నాకు కూడా జరిగింది, మస్తు అప్పులపాలు అయిపోయి ఆగమాగమై నేను 3 గంటలకు లేచిపోతే ఆడు 2 గంటలకే ఎదురొచ్చేది అప్పులోడు. నేను 4 గంటలకు లేచిపోతే ఆయన 3 గంటలకే ఎదురయ్యేది. ఎక్కడ పోతున్నా మహారాజా అని అట్లా అనుభవించిన నేను. అయితే ఈ నా గురించి నా కష్టాల గురించి మంత్రాలు వేసుకున్నాయి, ఉన్నాయా లేవా అసలు చూద్దామని. ఓడు అయితే అప్లోడు వచ్చి అక్కడి నుంచి వచ్చేది దిల్సునారావు తొలికేలు, అక్కడి నుంచి మాకు వాళ్ళకు 20-30 కిలోమీటర్ల దూరం. ఆడికెళ్ళి ఆడు బయలుదేరుతుంటే నాకు ఈ మంత్రం రోజు చదువుతుంటే వీడు వచ్చిన నీతిగా బాధ పెడుతుండే. వానికి మలకపోయి మా ఇంటి దగ్గర రాగానే ఆయనకి గదగద కాళ్ళు చేతులు వణికేదంట, వనికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేదంట. వాడు ఫోన్ చేసి చెప్పేది, అరే ఏమే చారి సాబ్ మీకు ఫోన్ మీ ఇంటికి రావాలంటే కాలు చేతులు వణుకుతున్నాయి, ఆగమాగం అవుతుంది, ఇక 4 ఎండకపోతుంది, ఏమన్నా నువ్వు పైసలు ఇస్తావా ఎవరైనా నాకు ఏమన్నా చేస్తున్నాయంటే ఏమో ఎక్కడ పిచ్చాను నేను మంత్రాలు ఇవన్నీ నమ్మని అంటుంటుగా నాన్న. అంటే అప్పుడు నిదర్శనం ఏర్పడ్డది. అరే ఆ మనిషి రావద్దంటే రాలే. వానికి మళ్ళీ పిలిచి నేనే నెలకి నా పేమెంట్లోకి వెళ్ళి ఇస్తే వాడిని అప్పు తీరింది, కానీ వాడి మాత్రం రాలే. అట్లా ఎన్నో స్పందన మంత్రాలు ఉన్నాయి మనిషిని ఇది చేసేటి. ఆ మంత్రాలన్నీ నేను రిహార్సల్ చేసి చూద్దాం ఇది ఉన్న డెమో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ రుద్రాక్షలు కూడా ఏంటంటే గౌరీ శంకర్ రుద్రాక్ష అని ఉంటుంది, మళ్ళీ వచ్చేసి గణపతి రుద్రాక్ష అని ఉంటుంది, మళ్ళీ వచ్చేసి 14 ముఖాల రుద్రాక్షలు ఉంటాయి, 1 నుంచి 14 దాకా ఉంటాయి, మళ్ళీ వచ్చేసి 1 నుంచి 9 దాకా ఉంటాయి రుద్రాక్షలు ఇట్లా మెడకేసుకోవడానికి. ఈ 9 దాకా ఉంటుంది అంటే నవముఖి సిద్ధమాల అంటారు దాన్ని, అదే బెస్ట్. అదే 9 తర్వాత రేట్లు లక్షలలో వెళ్ళిపోతాయి. మళ్ళీ వచ్చేసి 14 దాకా అవసరం లేదు, 1 నుంచి 9 దాకా వేసుకుంటే మీకు అఖండ ఐశ్వర్యం వస్తుంది. దాని రిజల్ట్ 100% ఉంటుంది. 1 నుంచి 9 దాకా నా దగ్గర ఉన్న రుద్రాక్షలు ఇస్తా, మీరు ల్యాబ్ టెస్టింగ్ చేయించుకొని ఎక్కడైనా చూపించుకోండి 100% అంటాడు. ఎందుకంటే నేను మోసపోయి కూడా తెప్పించి కొన్ని పలగొట్టి చూసిన. ఇప్పుడు అలాంటివి ఉన్నాయి నా దగ్గర, 100% గ్యారెంటీ ఉంటాయి. మొన్ననే ఒకరిని పంపిస్తే పాపము గురుగారును ఎక్కడ తెప్పిస్తావు ఏం సంగతి కానీ అన్నీ ప్లాస్టిక్ మన ఎట్లుండాయంటే ఇట్లుండాయిరా బాబు అంటే నేను చెక్ చేసి పంపలే. అక్కడికి వెళ్ళి వచ్చినాయి అమాంతం నా పని వాళ్ళు ఏం చేసారు, ప్యాక్ చేసి పంపించేసారు. నేను చెక్ చేయాలని మళ్ళీ పంపిరా బాబు నీ పైసలు నీకు పంపిస్తున్నాను ఫోన్పే కొట్టేసి అది వాడు రిటర్న్ పంపిస్తే తీసి చూస్తే అందులో ఏమున్నది. నేను ఒక ఎపిసోడ్ కూడా పెట్టిన పలగొడితే ఒకటి ప్లాస్టికే ఉన్నది ఫైబర్, ఒకటి పలగొట్టేస్తే దాంట్లో గిన్నెలు లేవు మన్ను లేవు. అయితే ఇలాంటివన్నీ మోసాలు జరుగుతున్నాయి. మాకే అట్లా మోసం జరుగుతాయి, మీకెట్లా జరుగుతుంది. అందుకని నేను ఏంటంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూసి చేసి ఇస్తా. అది అందుకనే 1 నుంచి 9 దాకా కరెక్ట్ దొరుకుతాయి. రియల్వి మంచివి 100% గ్యారెంటీ ఉంటాయి. అదే వేసుకోవాలి. నవసిద్ధ మాల అంటారు దాన్ని, నవసిద్ధ మాల. 9 సంఖ్యకు కూడా అంత ఇంపార్టెంట్ ఉంది మన దగ్గర. మరి దాన్ని టోటల్ చేసి చూడండి, 9 దాకా టోటల్ చేయండి, మళ్ళీ దాన్ని టోటల్ చేస్తే మళ్ళీ 9 వస్తుంది. అలాంటి 9 నెంబర్కు అంత వాల్యూ ఉంది. కాబట్టి నవసిద్ధమాల మీరు కావాలని అనుకున్న వాళ్ళు నేను పంపిస్తా, మీకు గ్యారెంటీ ఇస్తా, కంపల్సరీ దానికి రిజల్ట్ వస్తుంది. ఇది కావాల్సింటే నేను పంపించేస్తా. ఇప్పుడు ఏంటంటే మనము గౌరీశంకర్ రుద్రాక్ష అని ఉంటుంది, గౌరీశంకర్. మళ్ళీ అది కూడా నేను 2 అంటు పెట్టి అమ్ముతున్నారు, చూపిస్తాను నేను, అది కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు ఏంటంటే గణేష్ రుద్రాక్ష. గణేష్ రుద్రాక్ష అనేది ఏంటంటే ఈ గణపతి రుద్రాక్షకు ఇట్లా తొండం వస్తుంది అనమాట, ఇట్లా తొండం. ఇది గణపతి రుద్రాక్ష, గణేష్ రుద్రాక్ష. ఇది చూడండి, ఇక్కడ తొండం ఉన్నదా లేదా, ఈ విధంగా తొండం ఉంటుంది. ఈ తుండం ఏంటంటే ఇది గణపతి తుండం లాగానే ఉంటుంది,
దీన్ని గణేష్ రుద్రాక్ష అంటారు. అయితే ఇప్పుడు ఇది ఉంది అది ఈ తొండం, ఇది ఒక రుద్రాక్ష ఇంత పీసు తీసి కూడా అంటబెట్టి అమ్ముతున్నారు. అది దీన్ని నూనెలో వేస్తే ఇది ఊడిపోతుంది. నేను అందుకని నూనెలో వేసే పెడతాను నేను రుద్రాక్షలన్నీ. ఆ గమ్ అనేది వెళ్ళిపోయి ఊడిపోతుంది. ఇది రియల్ అయితే ఊడిపోదు, ఎన్ని రోజులైనా నూనెలో వేస్తే అట్లే ఉంటుంది. అయితే దీన్ని దొంగతనం బయటపడాలంటే దీన్ని నూనెలో వేసి పెట్టాలి. వేసి పెడితే ఈ ముక్కు ఊడిపోతుంది, ఇది అటు పెట్టింది తెలుస్తుంది. మళ్ళీ ముఖాలు చాలా పెడతారు కదా, 2-3 రుద్రాక్షలు అటు పెట్టి చేస్తారు. అది కూడా నూనెలో వేస్తే దానికి విడిపోతుంది. ఇది టెస్టింగ్. దీని లోపల ఏంటంటే గింజలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఈ రుద్రాక్ష గణేష్ రుద్రాక్ష 6 ముఖాలు, ఇది 6 గీతలు ఉన్నాయి దీనికి. ఈ 6 గింజలు వెళ్ళాలి దీని లోపల. అయితే వెళ్ళినట్టయితే ఇది 100% కరెక్ట్. దీని లోపల దీన్ని మామూలుగా డిస్టర్బ్ చేయకుండా టెస్ట్ చేయాలంటే దీన్ని వాటర్ లోపల వేయాలి. వేసినప్పుడు ఇది మునగాలి, నీళ్ళల్లో మునగాలి. మునిగినప్పుడు ఇది ఏంటి రియల్ అన్న. రియల్ అంటే దీంట్లో గింజలు లేవన్నట్టు. ఇగో ఇప్పుడు ఇది మీకు చూపిస్తున్నా. దీని లోపల ఇప్పుడు ఇది వేస్తున్నా. వేస్తే ఇది మునగాలి. మీది తేలిందంటే దీంట్లో గింజలు లేనట్టు. ఇగో ఇవి వేస్తున్నా చూడండి. ఇది మునిగింది కాబట్టి ఇది గింజలు ఉన్నాయి దీని లోపల. 100% దీని లోపల గింజలు ఉన్నాయి. ఇది గణేష్ రుద్రాక్ష మనం వేసుకునే కాబిలి ఉన్నది. దీనికి పవర్ ఉంటుంది. అయితే గింజలు లేనిది మీదికి ఇవి తేలుతుంది, పైకి తేలుతుంది అనమాట. ఆ పైకి తేలిన రుద్రాక్షలను వేసుకున్నా లాభం లేదు. ఎందుకంటే వడ్లు ఉంటాయి కదా, వడ్లను ఏం చేస్తారు, తూర్పాల పడతారు, అంటే చాటతోటి ఇట్లా పోస్తారు. అవి అలా గింజలు లేనివన్నీ దూరం వెళ్ళిపోతాయి, గింజలు ఉన్నాయన్నీ అక్కడనే పడతాయి. ఇదే విధంగా ఇది కూడా దీంట్లో గింజలు లేవంటే ఇది 100% ఇది మీదికి తేలుతుంది, పైకి తేలుతుంది. కాబట్టి ఈ విధంగా టెస్ట్ చేసుకోండి. ఈ గణేష్ రుద్రాక్ష ఏంటంటే ఇది పిల్లలకు పెళ్ళిళ్ళు వచ్చినట్టే వచ్చి భిన్నమైపోతున్నాయి. వాళ్ళకి ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా, ఆడపిల్లలకైతే లోపల సైడ్ వేయాలి. కొన్ని రోజులు పెళ్ళి అయినాక తీసేసి ఇంట్లో వేరే మగపిల్లలు ఉంటే వాళ్ళకి వేసేసేయాలి. అయితే బిజినెస్ చేసుకోవడానికి తీరా దగ్గరికి వచ్చిన తర్వాత ప్లాట్ల బిజినెస్ ఏదో అగ్రిమెంట్ దగ్గరికి వచ్చింది కానీ నాకు కమిషన్ వస్తుంది అనే మూమెంట్లో కట్ అయిపోయింది అనుకో, అటువంటి వాడు వేసుకున్నట్టయితే ఆయనకి అగ్రిమెంట్ అవుతుంది. మళ్ళీ వచ్చేసేసి వాడు ఇద్దరు కొంటారు, ఈయన కమిషన్ ఎక్కువ 1-2 లక్షలు మిగులుతుంది. అందుకని ఇదేంటంటే గణేష్ రుద్రాక్ష చేసుకుంటే మీకు 100% దీని రిజల్ట్ ఉంటుంది. తెప్పించుకోండి, నా దగ్గరకు వచ్చి కలవండి. లేదనుకుంటే ఆన్లైన్లో కూడా పంపిస్తాం కావాలంటే. మళ్ళీ వచ్చేసి నేను పొద్దున 10 గంటల నుంచి సాయంత్రము 6 గంటల వరకు ఆఫీస్లో ఉంటా. మళ్ళీ వచ్చేసి మీకు ఫోన్లో మాట్లాడాలి. చాలా దూరం సార్ మేము రాలేమంటే మాత్రము ఎలాంటి ఫీజులు తీసుకొని నేను ఫోన్లో పొద్దున 7 నుంచి 9 దాకా మాట్లాడతాను, రాత్రి 10 నుంచి 12 దాకా మాట్లాడతాను. మళ్ళీ వచ్చేసి మీకు మంగళవారం సోమవారం మాత్రం స్ట్రిక్ట్గా హాలిడే ఉంటుంది. జాతకాలు చూసుకోవాలంటే మాత్రం ఫీజు ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ఏదైనా వస్తువులు కావాలంటే ఫీజు ఉంటుంది. మీకు జాతకం మీకు వాస్తు చూడాలన్నా ఫీజు ఉంటుంది. యంత్రాలు కావాలన్నా దానికి రుసుము ఉంటుంది. కాబట్టి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అంతా ఉచితమన్నావు స్వామి, నాకు ఒక డైమండ్ కావాలి, నాకు ఒకటి కనకపుష్పరాగం కావాలి పంపియే ఉంటున్నారు. అరే అది కాదురా నాయన, నేను కనకపుష్పరాగం డైమండ్లకు వీటికి చెప్పలేదు ఉచితమని. నా నోటి వాక్యకు ఉచితం చెప్పినా, నీకు ఏం కావాలనో చెప్పు అడుగుతా, నేను ఉచితంగా చెప్తా. బయట వేరే గురువులు అట్లా చెప్తలేరు. అది మాట్లాడినందుకు కూడా 3,000, 5,000, 10,000 తీసుకుంటారు. నా దగ్గర అట్లా ఉండదు. దాని గురించి అంటే అట్లా నా గురువు గారు నా జాతకం పంపిస్తామంటే జాతకం 2 గంటలు చూసుకొని కూర్చొని రాసింది ఫ్రీగా ఇస్తారా నీకు? మళ్ళా లేదు నాకు పుష్పరాగం పంపుతావమ్మ, నేను ఆశించిన గరీబని నేను పంపి గురుగారు, నువ్వు ఏదో పంపిరాదు, నువ్వు ఉట్టిగానే చెప్పినావా, ఉట్టిగానే అంటివి కదా అంటే నేను అనలే రాదు నాయన అంటే కూడా వినడు, సదాయిస్తుంటారు. అది కాదు, నేను ఉట్టిగా ఎప్పుడు వస్తువులు ఇచ్చేటందుకు ఉండదు. నేను కూడా బయట నుంచి తెచ్చిపించినవి ఉంటాయి, మన దగ్గర ఫ్రీగా వచ్చినవి ఏముంటాయి. కాబట్టి నిజం చెప్పాలంటే నా దగ్గర ఫ్రీగా విభూతి కూడా ఇచ్చేటట్టు ఉండదు. 250 మూలికలతో తయారు చేసిన, కానీ అది ఉచితంగా ఇస్తున్నావు విభూతి. మళ్ళీ ఒకటి 250 మూలికలతోటి జనాకర్షణ తిలకం చేసిన, అది కూడా ఉచితంగా ఇస్తున్నాం. మళ్ళీ వచ్చేసి 7 ముఖాల రుద్రాక్ష, అది కూడా నేను 1,200 రూపాయలు ఉంటుంది, ఉచితంగా ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నా అంటే అది నేను కలెక్షన్ అప్పుడు చేసినవి ఉండే, అవి ఫ్రీగా ఇస్తున్నా. ప్రతి ఒక్కటి ఫ్రీ చేయడానికి, ఫ్రీగా చెప్పడానికి కుదరదు. అందుకని మీరు ఈ నన్ను సంప్రదించాలంటే ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు, డైరెక్ట్ రావచ్చు. మళ్ళీ వచ్చేసి మీరు నాకు ప్రోత్సాహం ఇవ్వాలంటే ఈ ఛానల్ నేను ఏదైతే చెప్తున్నానో దానికి లైక్ కొట్టండి. మళ్ళీ వచ్చేసి 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది.
నన్ను పుష్ చేసినట్టు ఉంటుంది, మీరు కూడా నాతో పాటు 10 మందికి సాయం చేసినట్టు ఉంటుంది. జై గురుదత్తం.